నెల్లూరు నగర పరిధిలోని 11వ డివిజన్ ఇన్ఛార్జిగా సంపత్ మహేష్ ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీని రాబోయే రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ అవసరం వచ్చినా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేదా ప్రజలకు అందుబాటులో ఉంటానని, అధికార పక్షంలో ఉన్నప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల కష్టాలు తెలుస్తున్నాయని అన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గంలో రాబోయే కాలమంతా ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని 11వ డివిజన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న సంపత్ మహేష్ కు అభినందనలు తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఆదరణ, పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చూపిస్తున్నటువంటి ఉత్సాహం చాలా స్ఫూర్తినిస్తుంది. నేను చాలా సంతోషపడతా ఉన్నాను ఈరోజు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ తరపున నెల్లూరు నగర నియోజకవర్గంలో పనిచేయడానికి. ఎందుకంటే ప్రతిపక్షంలో పనిచేసినప్పుడే ప్రజల కష్టాలు, బాధలు తెలుస్తాయి, కార్యకర్తల యొక్క అభిప్రాయాలు కూడా తెలుస్తాయి, కార్యకర్తలకు దగ్గరే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ప్రతి డివిజన్లో కూడా మనకి పిలిస్తే ఒక 200 మంది కార్యకర్తలు వచ్చే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీకి నెల్లూరు నగర నియోజకవర్గంలో కనపడతా ఉంది. ప్రతి డివిజన్లో కూడా కొంతమంది కార్పొరేటర్లు ఇక్కడి నుంచి వెళ్ళారు. ఆ ప్లేసెస్లో మనం ఆల్టర్నేటివ్గా ఇన్ఛార్జెస్ని వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి ఆ డివిజన్స్లో కార్యకర్తల నాయకుల్ని సమాయత్తం చేసుకుంటూ పోతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 11వ డివిజన్కి సంబంధించి నెల్లూరు నగరంలో అంటే ఎన్టీఆర్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో మహేష్ గారిని ఇన్ఛార్జిగా పెట్టడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆయన్ని అభినందించడానికి, ఆశీర్వదించడానికి ఇక్కడ 11వ డివిజన్ నుంచి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా సంతోషంగా కూడా అనిపించింది. వారందరూ చూపిస్తున్నటువంటి ఉత్సాహం, జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి, వైఎస్ఆర్సీపీని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవడానికి వారు చూపిస్తున్నటువంటి ఆదరణ, వారు కష్టపడతామని చెప్తున్నటువంటి విధానం కానీ చాలా సంతోషాన్ని కూడా ఇచ్చింది. సో తప్పకుండా నగర నియోజకవర్గంలో ఉండే పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉంటుంది. ఏ ఒక్క చిన్న ఇబ్బంది కలిగినా కూడా పార్టీ మొత్తం వారి వెంట నడుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రజలకు ఎక్కడైనా కూడా సమస్యలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడానికి వారు ఇచ్చినటువంటి హామీల్ని వాళ్ళు నిలబెట్టుకోకుండా వారు ప్రజలను కనుక ఇబ్బంది పెట్టడం కానీ, ప్రజలను మోసం చేయడం కానీ జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా మేము వారికి అండగా నిలబడి వారి తరపున పోరాటం చేయడం కూడా జరుగుతుంది. పార్టీ కార్యకర్తల నాయకులకు మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నాం, జమిలీ ఎలక్షన్స్ వచ్చినా రావచ్చని అంటారు. ఒకవేళ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఎలక్షన్స్ వచ్చేదాకా కూడా ఏదైనా మీకు అందరికీ కూడా ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా మిమ్మల్ని దగ్గర తీసుకోవడం, ప్రతిపక్షంలో ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీతో నడుస్తూ ఉన్నారో, వైఎస్ఆర్సీపీతో పాటు ఈరోజు ఎవరైతే కష్టపడతా ఉన్నారో వారందరినీ కూడా గమనించి గుర్తుపెట్టుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీరందరి డేటాని ఇవ్వడం కూడా జరుగుతుంది. అధికారం వచ్చిన తర్వాత వీరందరికీ సముచిత న్యాయం, సముచిత స్థానం వచ్చేటట్టుగా కూడా డెఫినెట్గా చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఆత్మీయ సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి, కార్పొరేటర్లకి, ఇన్ఛార్జీలకి, మైనార్టీ నాయకులకి, కోటేశ్వర గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న ఇది ఏంటంటే, నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను. చిన్న తప్పులు ఏదైనా ఉన్నా, పెద్ద తప్పులు ఉన్నా నన్ను క్షమించండి. ఈ వార్డు అభివృద్ధి కోసం నేను చేయాల్సిన పనులు నేను చేస్తాను. నా వల్ల కాని పక్షంలో సార్ గారికి వెళ్ళి మిగతా సమస్యలు ఏదైనా ఉన్నా నేను సార్ చెప్పి అవి చేసేదానికి ప్రయత్నిస్తాను. అట్లాగే నా మీద ఏదైనా బాధ ఉంటే ఎవరైనా దాన్ని కూడా నేను తొందరగా అందరినీ ఇళ్ళకి పోయేసి కలిసి మాట్లాడుకుంటాను. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసి అరగంటలో ఇప్పిస్తారని చెప్పాను మీ అందరికీ. ఏమనుకోవద్దండి, చాలా లేట్ అయింది. సారు నాకు ఈ అవకాశం ఇచ్చిన